వెల్కమ్ టు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి. ఎలా ఉన్నారు అందరూ? మీరు చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను బాగున్నాను, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను నర్సరీకి వచ్చాను. ఈ గ్రోమో నర్సరీ ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను కొడాలి కాంతి కిరణ్ గారితో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమేమి కొనాలి ఏమేమి అనుకోలేదు. చూద్దాం రండి మొక్కలు ఎలా ఉన్నాయో. వింటర్ సీజన్ కదా, చాలా బాగుండబోతుంది నర్సరీ అయితే. రండి నాతో. ఫ్రెండ్స్, ఇవి పోయిన్సిటియా తెలుసు కదా మీ అందరికీ. ఇవి లీవ్సే మాడిఫై అయ్యి పువ్వుల్లాగా కలర్ఫుల్గా ఉంటాయి. చాలా నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి అన్నీ. మోస్ట్లీ ఈ సెక్షన్ అంతా ఇండోర్ ప్లాంట్స్ అనుకుంటున్నాను, షేడ్ లవింగ్ ప్లాంట్స్ అన్నమాట. అద్భుతంగా ఉంది. నేను వీటి ప్రైసెస్ ఏమీ మీకు చూపించడం అవ్వదు, ఎందుకంటే చాలా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చినవి తీసుకోండి. ఆంథూరియంస్ చూసారా? నేను వచ్చింది అయితే వీటి కోసమే. మెరూన్ రెడ్ ఆంథూరియంస్ నేనైతే నర్సరీ మేళాలో ఒకసారి చూసాను ఎప్పుడు. అక్కడ ఆర్చిడ్స్ ఉన్నాయి. ఇవి నేను కేరళలో చూసాను ఫ్రెండ్స్. మీరు నేను రీల్స్ అప్లోడ్ చేశాను ఆ మధ్య కేరళ వెళ్ళినప్పుడు, మీకు గుర్తున్నట్లయితే. బెంగళూరులో ఒక నర్సరీ ఇలా హ్యాంగ్ చేసి. ఫ్రెండ్స్, ఇవి ఆర్చిడ్స్, బ్యూటిఫుల్ ఆర్చిడ్స్. అక్కడ ఇంట్రోలో మీరు గమనించారా? నేను ఆర్చిడ్స్ అక్కడ ఇంట్రో షూట్ చేసిన దగ్గర చెట్టుకి లైవ్ హ్యాబిటేషన్లో పెంచారు. భలే అనిపించింది. ఇవన్నీ మన ఇప్పుడు సీజనల్ కదా, కలోంచి. ఇవి ఇప్పుడు లంచ్ అవర్ అంట, ఎవరు హెల్పర్స్ లేరు. మీకు కావాల్సినవి మీరు కింద పెట్టండి, వాళ్ళు తీసుకొస్తారని చెప్పారు. నేను సెలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు వెంటనే కింద పెట్టాలి. ఇవి చూడండి, ఆంథూరియంస్, బ్యూటిఫుల్. ఆరెంజ్ కలర్, డీప్ రెడ్, ఆరెంజ్, బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి ఆంథూరియంస్. వైట్, పింక్, ఇది డబుల్ షేడెడ్ కలర్, బ్యూటిఫుల్ కదా. ఫ్రెండ్స్, ఇవి పోతోస్ మనీ ప్లాంట్లో వెరైటీస్. ఇవి గోల్డెన్ మనీ ప్లాంట్, గోల్డెన్ పోతోస్, మార్బుల్, డబల్ కలర్ది అలా ఉన్నాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇక్కడ వీళ్ళు పాట్స్లలో డెకరేటివ్గా సెరామిక్ పాట్స్లలో రెడీ టు పిక్, కార్పొరేట్ గిఫ్టింగ్లో అది పిక్ చేసుకోవడానికి రెడీగా కావాలని అడుగుతారు కదా, అలాంటి వాళ్ళ కోసం అరేంజ్ చేసి ఉన్నాయి. అదర్వైజ్ ఇవైతే ప్లాస్టిక్ పాట్స్లో అరేంజ్ చేసి ఉన్నాయి. బ్యూటిఫుల్లీ అరేంజ్డ్, సూపర్. అసలు ఈ నర్సరీలో ఉండడమే ఒక జాయ్ లాగా ఉంది నాకైతే. ఇక్కడ రిపోర్టింగ్ సంబంధించి అన్నీ చేసుకుంటున్నారు. కోకోపిట్ వర్మీ కంపోస్ట్, వర్మిక్యులైట్ వేశారు సాయిల్లో. యూ కెన్ సీ దట్. ఫ్రెండ్స్, ఈ సెక్షన్ అంతా హైబిస్కస్ ఉన్నాయి. వావ్,
నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్లాంట్ దొరికింది. లావెండర్ కలర్ ముద్ద. వావ్ వావ్ వావ్, జస్ట్ బ్యూటిఫుల్. సి, అన్నీ బ్లూమ్ అయ్యి సూర్యుడి వైపు తిరిగి ఉన్నాయి. వైబ్రెంట్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్, అవసరం కదా. అటు దూరంగా బౌగన్విలియా, ఎక్సలెంట్ ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ లావెండర్. ఆసమ్ ఆసమ్ ఆసమ్. అక్కడ ఒక క్రేన్ కొంగ. ఫ్రెండ్స్ ఇవన్నీ ఎడీనియమ్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా బ్లూమ్ అయి లేవు. కలర్స్ చూద్దామంటే హైబిస్కస్ ఉన్నాయి. కొంచెం హైబిస్కస్ అయితే అంత హెల్దీగా లేవు ప్లాంట్స్. బర్డ్ సౌండ్స్ వినిపిస్తున్నాయా మీకు? బర్డ్స్ చిట్టింగ్. ఇటు కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇది ఒక బ్యూటిఫుల్ కలర్, దేశీ హైబిస్కస్, కానీ ఆకులు డిఫరెంట్గా ఉన్నాయి. ఈ హైబిస్కస్ నాటుదైతే గ్రీన్గా ఉంటాయి, డార్క్ గ్రీన్గా, బాటిల్ గ్రీన్గా ఉంటాయి లీవ్స్. దీని లీవ్స్ ఏంటో కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి. రీజన్ ఏంటనేది మనకు తెలియదు. సూపర్. ఇంకొక పాలీ హౌస్ ఉంది ఇక్కడ. దీంట్లో మాన్స్టెరా, ఇది చాలా పెద్ద మాన్స్టెరా. ఇవి గ్రీన్ నెస్ట్ అంటారు. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు తెచ్చాను కానీ సర్వైవ్ అవ్వలేదు నా దగ్గర. యూఫోర్బియాను యూకార్నియాను అంటారు దీన్ని. కొన్నిటి పేర్లు తెలుసు, సెన్సివేరియా, స్నేక్ ప్లాంట్, మదర్ ఇన్ లా స్టంగ్ అంటారు దీన్ని. పోనీటైల్ ప్లాంట్ లాగా ఉంది కానీ కాదు, దానికి ట్రంక్ చాలా లావుగా ఉంటుంది. అగైన్ దిస్ ఇస్ మార్బల్ మనీ ప్లాంట్, పోతోస్లో ఒక వెరైటీ. ఇవన్నీ షేడ్ లవింగ్ ఆర్నమెంటల్ ఇండోర్ ప్లాంట్స్. ఎయిర్ పొల్యూటర్స్ ఆల్సో, సారీ, ఎయిర్ ప్యూరిఫైర్స్. ఫ్రెండ్స్ ఇవి జినియా డ్వార్ఫ్ వెరైటీ. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇవి వింటర్ ప్లాంట్స్. ఫ్రెండ్స్ ఇవి ఇంపేషన్స్, చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయో. డబుల్ షేడ్స్.
ఫ్రెండ్స్, ఒక సైడ్ యాస్టర్స్ ఉన్నాయి, ఒక సైడ్ ఏమో వీటి పేరు నాకు తెలీదు, కోడి జుత్తు పూలు అంటారు ఇవి. ఈ సైడ్ ఏమో యాస్టర్స్ ఉన్నాయి. ఎంత వెట్ ఉంది, చాలా భయంగా ఉంది నాకు, జారి పడతానేమోనని చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను. ఎంత ఎండ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ యాస్టర్స్ని చూస్తే ఫ్రెండ్స్, ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్. వీటిని ట్రైన్ చేసి ఇయర్స్ పెంచి వాటిని షేప్ చేసి తీసుకొస్తారు పెద్ద పెద్ద మాల్స్లో, ఇంకా గార్డెన్స్లో డిస్ప్లే పెడతారు. చాలా అందంగా ఉంటాయి. అవును సార్, దేవగన్నేరు ఇట్లా అక్కడ రావు సార్. నీడలు ఎట్లా వస్తాయి దేవగన్నేరు? నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్, ఇవి బోన్సాయి ప్లాంట్స్ చూడండి. నేను అనుకోవడం చింత చెట్లు. బోగన్విలియా. వీటి స్టెమ్ ట్రంక్ ఎంత పెద్దగా ఉందో. ఇది చూసారా, మొత్తం పాట్ బయటకు వచ్చేసింది ట్రంక్. ఫ్రెండ్స్, ఇవి నేను తీసుకున్న యాంథూరియమ్స్. ఇవి పెంటాస్, జినియా, ఇంకా ఇది హైబిస్కస్ నా దగ్గర లేని వెరైటీ. ఇదేమో రోజెస్ అన్నమాట, పింక్ రోజెస్ బంచెస్. నేను పిక్ యాడ్ చేస్తాను, దీని పేరు నాకు తెలియదు. ఇదొకటి. ఇది ల్యాంటర్న్ హైబిస్కస్ ఎల్లో, నా దగ్గర చచ్చిపోయింది.
ఇది ఒక పెంటాస్, దీంట్లో 2 వచ్చినాయి ప్లాంట్స్. ఇది వైలెట్ ముద్ద, జీనియా మినీ. ఈ ప్లాంట్ పేరు నాకు తెలీదు. ఇవి నేను తెచ్చుకున్నవి. ఇవి గ్రోమో నర్సరీలో విశేషాలు. వంటి మామిడిలో ఉంది ఇది. లక్ష్మక్కపల్లి వంటి మామిడి గ్రోమో నర్సరీ, చాలా పెద్ద నర్సరీ. మీ అందరికీ కూడా నేను చూపించినవన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇది మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. నేను మొత్తం కవర్ చేయలేను. సో ఇంపార్టెంట్ హైలైట్స్ నేను వెళ్ళగలిగినవన్నీ కూడా మీకు చూపించాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ హిట్ చేయాలి. మీరు బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.